హాయ్. మా ఫోటో ఫీచర్ ఛానల్‌కి మీరు చాలా ఆదరిస్తున్నందుకు చాలా థాంక్స్ అండి. ఈరోజు కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకొచ్చాను. మెయిన్ ఏంటంటే లెన్స్ అండి. మన కన్ను ఎలాగో కెమెరాకి లెన్స్ అలాగా. ఆ లెన్సు ఏ లెన్సు ఎప్పుడు ఎలా వాడాలి అనేది ఆ లెన్స్ గురించి చెప్తాను. ముందుగా నార్మల్ లెన్స్ అండి. నార్మల్ లెన్స్ అంటే 18-55 ఉంటది. దాంతో పిక్చర్ క్వాలిటీ చాలా బాగా వస్తది. ఒకప్పుడు D40 అనే కెమెరాలకి ఆ లెన్స్ ఉండటం వల్ల మంచి డెప్త్ వచ్చింది. ఇప్పుడు తర్వాత ఇక మనకి జూమ్ లెన్స్‌లు వచ్చినియి. ఈ జూమ్ లెన్స్ అంటే మనకేంటంటే మనం ఇక్కడే ఉండి వేరే సబ్జెక్ట్ కొద్దిగా దగ్గరగా రావటానికి జూమ్ లెన్స్‌లు వచ్చింది. ఈ జూమ్ లెన్స్‌లు వాడతా ఉంటే ఇప్పుడు యాక్టివా లెన్స్ చూసింది. యాక్టివ్ లెన్స్ వచ్చేసి 8x105, 8x200 లెన్స్ వచ్చినాయండి. దానివల్ల ఏంటంటే మన దీపారాధన టైంలో చాలా ఇరుగ్గా ఉన్న దగ్గర హ్మ్. బాగా దగ్గరగా ఉన్నా గాని మనకు వైడ్ యాంగిల్ సరిపోతుంది. ఆ లెన్స్‌లు వచ్చింది. తర్వాత ఇప్పుడు రాను రాను ఇప్పుడు కాంబో లెన్స్‌లు వచ్చింది. ఎక్కడున్నా సరే 200 జూమ్, 200 మీటర్స్ దూరంలో ఉన్నది కూడా మనకు చక్కగా దగ్గరగా వచ్చేస్తుంది. అలాగే వైల్డ్ లెన్స్‌లు వచ్చినాయండి. వైల్డ్ లెన్స్ వచ్చేసి మనకి 3 అడుగుల దూరంలో ఉన్నా గాని పిక్చర్ సబ్జెక్ట్ మొత్తం వచ్చేస్తదండి. అది వైల్డ్ లెన్స్. బాగా దగ్గరగా ప్లేస్ లేదు. అలాంటి దగ్గర మనం ఈ వైల్డ్ లెన్స్‌లు వాడముంటే పిక్చర్ చక్కగా దగ్గరగా వచ్చేస్తది. అలాగే ఇప్పుడు మిర్రర్‌లెస్ కెమెరా లెన్స్ వచ్చినాయండి. ఆ లెన్స్‌లకి 1.4, 2.8 లెన్స్ వచ్చింది. ఈ 2.8 లెన్స్ వల్ల మనకు కూడా పిక్చర్ డెప్త్ బాగా పెరుగుతుంది. అలాగే దాని తర్వాత జీ మాస్టర్ లెన్స్ అని వచ్చిందండి ఇప్పుడు. ఈ జీ మాస్టర్ లెన్స్ అంటే జీ అంటే గ్రౌండ్ అయిపోతాడు. మనకి ఏ మూల లైటింగ్ ఉన్నా గానీ ఫేస్ మీదకి లైటింగ్ వచ్చేటట్టు చేస్తది. ఇప్పుడు ఈ జీ మాస్టర్ లెన్స్ బాగా ఫేమస్ అయింది. అందరూ చాలామంది ఫోటోగ్రాఫర్లు అయ్యే వాడుతున్నారు. మనకి డైరెక్ట్ వీడియో లైట్లు పెట్టేసుకొని ఆ జీ మాస్టర్ లెన్స్ తోటి తీయటం వల్ల మనకి పిక్చర్ క్వాలిటీ పడట్లేదు. చాలా మంచి క్వాలిటీ కలర్స్ వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒకప్పుడు లీకా లెన్స్‌లని ఉండేయి. లీకా లెన్స్. ఆ లీకా లెన్స్ వల్ల ఏంటంటే అది 3 సార్లు ముందుకి, 3 సార్లు వెనక్కి తిరగడం వల్ల లేట్ అవుతుంది. దాన్ని మించి ఇప్పుడు జీ మాస్టర్ లెన్స్ రావటం వల్ల మంచి డెప్త్, క్వాలిటీ వస్తుంది. అలాగే ఇందులో ఈ లెన్సుల్లో ఆప్టికల్ లెన్స్ అని ఉంటదండి. ఈ ఆప్టికల్ లెన్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి మినిమమ్ ఒక 24 ఫీట్స్ బ్యాక్‌కొచ్చినా గాని ఈ లెన్సు పిక్చర్‌ని క్లియర్ చేస్తది. అంటే పెద్ద పెద్ద స్టేజీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానికేంటంటే పెద్ద స్టేజ్ అనేసరికి మనం చాలా దూరం వెళ్ళాలి. చాలా దూరం వెళ్లి మనం జూమ్ చేసేసరికి జనరల్‌గా అయితే పిక్చర్ డెప్త్ ఔట్ అయ్యే అవకాశాలుంటాయి. అలాంటి ఆటికి ఈ ఆప్టికల్ లెన్స్ లోపల ఆటోమేటిక్‌గా పనిచేస్తది. ఇది ఎక్కువగా వీడియో కెమెరాల్లో ఈ ఆప్టికల్ లెన్స్ ఉంటది. ఈ 24, 30x ఆప్టికల్ లెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ జీ మాస్టర్ లెన్స్‌కి 100x ఆప్టికల్ లెన్స్ ఇచ్చేసాడు. ఈ 100x ఆప్టికల్ లెన్స్ ఇవ్వటం వల్ల మనం ఎంత జూమ్‌లోకెళ్ళినా గానీ పిక్చర్ యొక్క క్లారిటీ, క్లియరెన్స్ తగ్గదు. ఈ ఆప్టికల్ లెన్స్ చాలా ఇంపార్టెంటు. చాలా మందికి కొంతమందికి తెలీదు ఆప్టికల్ లెన్స్ అంటే ఆప్టికల్ లెన్స్. తర్వాత ఇందులో మైక్రో లెన్స్ ఉందండి. చిన్న చిన్న చీమలు, దోమలు, చిన్న చిన్న పురుగులు తీయాలంటే మనం దానికి ఆప్టికల్ లెన్స్ కాకుండా మైక్రో లెన్స్ అని ఉంది. చక్కటి చిన్న చిన్న వస్తువులన్నీ మైక్రో లెన్స్. ఇది కూడాను ఎక్కువ పర్సెంట్ వీడియో కెమెరాలోనే ఇచ్చాడు. మనం చక్కగా దగ్గరికెళ్ళిపోయి ఆప్టికల్ లెన్స్ వాడటం వలన చక్కగా క్లారిటీగా దాన్ని ఇచ్చేముందంటే దాని కాళ్ళు కూడా క్లియర్‌గా పడతాయి. అలాగా ఈ మైక్రో లెన్స్ పనిచేస్తున్నాయి. అలాగా మరి ఇలాంటి కొన్ని కొత్త కొత్త రకాల లెన్సులున్నాయి. ఇవాళ కాంబో లెన్సు, జూమ్ లెన్సు, వైల్డ్ లెన్సు, ఆప్టికల్ లెన్సు ఇలాగ రకరకాల లెన్సులున్నాయి. ఇయన్నీ కూడా మన ఫోటోగ్రఫీకి చాలా అయి లేకపోతే మన పిక్చర్ డెప్త్ ఉండదు. ఇప్పుడు సెల్ ఫోన్‌లో లెన్స్ ఉందండి. చిన్నగా గుండు సూది అంత ఉంటది లెన్స్. ఆ లెన్స్ కూడాను
చాలా క్లారిటీగా, చాలా నీట్‌గా గూడా వస్తున్నాయి ఫోటోస్. లెన్సుల్లో చిన్నది కానించి పెద్ద పెద్ద లెన్సులు ఉన్నాయండి. పెద్ద లెన్స్ ఉండడం వల్ల మనకు క్లారిటీ తగ్గుద్ది, పెరుగుద్ది అనేవి కాదు. ఏ లెన్స్ ఉన్నా గానీ మెయిన్ లెన్సేనండి కెమెరా, ఫోటో కెమెరాకి. ఇది ఈరోజు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. థాంక్ యూ.